ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మనం రోజు ఏర్పాటు చేసుకుంటున్న పారాయణ మరియు సత్సంగ కార్యక్రమానికి చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి, ప్రత్యేకించి ఈ గురు పౌర్ణమి రోజున ఈ సాయంత్రం మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాం. గురు పౌర్ణమి ఈరోజు చాలా పవిత్రమైన రోజు. గురువుని ఆరాధించుకొని వారి ఆశీస్సులని, అనుగ్రహాన్ని మెండుగా మనం పొందేందుకు ఒక అనువైనటువంటి రోజు పౌర్ణమి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే, వ్యాస భగవానుల జన్మదినం. ఈ వ్యాస భగవానులు, మరి వ్యాస మహర్షి వ్యాస భగవానులు అంటున్నారే, సరే వారి జన్మదినం అయితే దీన్ని వ్యాస పౌర్ణమి అని అంటారు కూడా. వ్యాస పౌర్ణమి అలాగే గురు పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది వ్యాస పౌర్ణమి బాగా జరుపుకుంటారు గ్రాండ్గా. మనం గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం. మరి వ్యాస మహర్షుల జన్మదినం రోజు వ్యాస పౌర్ణమి అని మాత్రమే కాకుండా గురు పౌర్ణమి అని కూడా ఎందుకు అంటున్నాం? అసలు వ్యాసుల ప్రత్యేకత ఏమిటి? వారు ఎలా భగవాన్ అయ్యారు? వారు ఎలా గురువు అయ్యారు? ఎందుకు ఈరోజే వారి జన్మదినం రోజు మనం ఈ గురు పౌర్ణమి మహోత్సవాన్ని దేశమంతా, ప్రత్యేకించి గురువుల ఆలయాలన్నీ ఈ గురు పౌర్ణమి రోజున కిటకిటలాడతాయి. ఎంతగా ఆరాధించుకుంటారో భక్తులు. కాకుటూరు చిన్న గ్రామం, అక్కడికి వెళ్తే పొద్దున అక్కడ కూడా చాలామంది భక్తులు వచ్చారు. సరే, ఒక సత్సంగం ఒక 1 hour చేసుకొని అక్కడే హారతి ఇచ్చారు, అక్కడే భోజనం చేసుకొని రిటర్న్ వచ్చాం. అలా చిన్న కుగ్రామం, అక్కడ కూడా ఎంతమంది భక్తులు వచ్చారు. సో యాక్చువల్లీ ఒక 25 ఏళ్ల క్రితం వరకు వాస్తవానికి గురు పౌర్ణమి అనేది నాకైతే తెలీదు. ఇది ఒక రోజు, పవిత్రమైన రోజు, దీనిలో జరుపుకుంటారని తెలియదు. ఒక పండుగ నాకు తెలియదు. సో పండుగలు అంటే మనకేదో వచ్చే జనవరి పండుగల నుంచి క్రిస్మస్ వరకు మధ్యలో వచ్చే పండుగలు తెలిసి తప్పించి ఈ గురు పౌర్ణమి ఒక ప్రత్యేకమైన రోజు అనేది తెలియదు. ఎప్పుడు తెలిసి వచ్చింది అని అంటే, ఎప్పుడైతే బాబా గారి గురించి ఎక్కువ మంది మనం తెలుసుకుంటున్నామో, ఎక్కువ మంది మనం బాబా గారికి బిడ్డలమయ్యే ప్రయత్నం చేస్తున్నామో, ఎప్పుడైతే బాబా గారి గురించి మనం తెలుసుకుంటూ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నామో, ఇప్పుడు అసలు ఆ గురువు అన్న పదానికే అర్థం మరింతగా పవిత్రంగా మారిపోయింది, అందరికీ తెలిసి వస్తూ ఉంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు ప్రత్యేకించి బాబా గారి ప్రతి ఆలయం కూడా కిటకిటలే వేకువజాము నుంచి. కాబట్టి ఈ వ్యాస భగవానుడు గురు ఎలా అయ్యారు? మరి వ్యాస భగవానుడి గురించి కాకుండా ఈరోజు మనం మన గురువుని కీర్తించుకుంటున్నాం కదా. వ్యాస భగవానులకి మన సమర్థ సద్గురు బాబా గారికి ఇలా గురువులకు ఉండేటువంటి ఈ సంబంధం ఏంటి అనే వివరాలని మనకు బాబా గారు స్ఫురింప చేసిన మేరకి మనం ఇప్పుడు దర్శించుకుందాం. అసలు ఈ వ్యాస భగవానులు పరాశర మహర్షి, సత్యవతిల ఆ దంపతులకు భగవత్ అంశంతో జన్మించిన వారు. వీరిని శ్రీమన్నారాయణుని జ్ఞానావతారం అని కూడా అంటారు. శ్రీమద్ భాగవతంలో అలాగే పేర్కొన్నారు. ఇప్పటి వరకు విష్ణు అవతారాలుగా
21 అవతారాలు దాల్చారు. 22 అవతారం ఇంకా రానున్నది, కల్కి అవతారం అంటారు కదా, అది రానున్నది. ఇప్పటి వరకు 21 అవతారాలు ధరిస్తే విష్ణువు భగవానుడు, అందులో వ్యాస భగవానుడిది 17వ అవతారం. కాబట్టి వ్యాస భగవానులు కూడా విష్ణువు యొక్క అవతారమే. వారి జ్ఞానావతారం, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించారు ఈ అవతారం దాల్చి. అంటే 16వ అవతారం వచ్చి పరశురాముల వారు, 17 వ్యాసులు, 18 శ్రీరామచంద్రులు, 19, 20 బలరామకృష్ణులు, 21 గౌతమ బుద్ధులు, 22 కల్కి అవతారం. ఇది భవిష్యత్తులో రానున్నది. కలియుగం జరుగుతుంది కదా, కలియుగానికి కృతయుగానికి వచ్చే ఆ సంధి కాలంలో ఈ కల్కి అవతారం రాబోతున్నది. కాబట్టి ఈయన విష్ణుమూర్తి యొక్క అవతారమే వ్యాస భగవానుడు. భగవాన్ అని మనం ఎందుకు పిలుస్తున్నాం అని అనుకుంటే, దీనికి భాగవతం చెప్తూ ఉంది. ఇప్పుడు ధనవంతుడు అంటాం. ఎవరిని ధనవంతుడు అంటాం? ఎవరికైతే ధనం ఉన్నదో ధనం కలవాడిని ధనవంతుడు అంటాం. గుణవంతుడు, గుణం కలిగిన వాడిని గుణవంతుడు అంటాం. అలాగే భగవంతుడు అంటే భగ అనే లక్షణాలు కలిగిన వారిని భగవంతుడు అంటాం. మరి భగ అంటే దేన్ని సూచిస్తూ ఉంది అంటే, యశస్సు, ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, ఔదార్యం, వైభవం అనే ఈ 6 లక్షణాలని కలిపి భగ అంటారట. ఇటువంటి 6 లక్షణాలు అంటే భగని కలిగినటువంటి వారు కాబట్టి భగవానుడు అంటున్నాం. కాబట్టి వ్యాస మహర్షిలో ఈ 6 గుణాలు ఉన్నాయి కనుక వారు వ్యాస భగవానులు అయ్యారు. మన సచరిత్రలో చెప్పాం కదా, బాబా గారికి 6 గుణాలు ఉన్నాయని. కాబట్టి మనం సాయి భగవాన్ అని కూడా అంటాం. సరే, బాగుంది. వ్యాసుడు భగవాన్ ఎలా అయ్యారో ఇప్పుడు మనం చర్చించుకున్నాం. మరి వ్యాస మహర్షి గురువు ఎలా అయ్యారు? గురు పౌర్ణమని, వ్యాస పౌర్ణమని కూడా ఎందుకు అంటున్నారు అని అంటే, మీరు చేసినటువంటి పెద్ద లోకోపకారం ఏంటంటే వేదం అప్పటికి ప్రకటమై ఉన్నప్పటికీ అందరికీ దాన్ని గ్రహించే ధారణ స్థాయిలో లేకపోయేసరికి వ్యాసుల వారు ఆ వేదాన్ని యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే 4 విభాగాలుగా, శాఖలుగా, ఉపశాఖలుగా విభజించి దీన్ని లోకానికి అందించారు. అలా అందరూ దాన్ని గ్రహించే అవకాశాన్ని కలిగించారు. అది వారు చేసినటువంటి పెద్ద లోక కళ్యాణం. కానీ కాబట్టి వేదాలని ఆయన విస్తృతపరిచారు. కాబట్టి వ్యాసుల వారిని వేదవ్యాసులు అని కూడా అంటారు. సరే, ఈ వేదత్రయం అని యజుర్వేదాన్ని, సామవేదాన్ని, ఋగ్వేదాన్ని అంటారట. అప్పట్లో ఈ 3 వేదత్రయాన్ని శ్రవణం చేసేందుకు స్త్రీలకి, శూద్రులకి, ధర్మం తప్పిన బ్రాహ్మలకి వాళ్ళకి నిషిద్ధం అంట శ్రవణం చేసేందుకు. మరి ఆ రోజులు మరి ఎందుకు అట్ట ఉన్నాయో మనకు తెలియదు. స్త్రీలేందే అసలు సృష్టి లేదు కదా, స్త్రీలేందే భగవంతుడు తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం కదా. భగవంతుడు తల్లిగానే కదా ప్రతి జీవికి ఆయన జన్మనిచ్చి, సేవ చేసి, చాకిరి చేసి, తల్లి వల్లే కదా ఎవరైనా సరే ఈరోజు ఈ స్థితిలో ఉన్నామనంటే. మరి ఆ స్త్రీమూర్తిగా తల్లి, మరి ఆ స్త్రీలకి ఎందుకు అది నిషిద్ధం మనకు తెలియదు. అలా స్త్రీలకి, శూద్రులకి, ధర్మం తప్పిన బ్రాహ్మలకి, ఈ ముగ్గురికి ఈ వేదత్రయాన్ని వినేందుకు అప్పుడు అవకాశం లేకపోతే దాన్ని వేదవ్యాసుల వారు ఇలా అయితే ఎలా, వాళ్ళు ఎలా ఉద్ధరించబడతారు అని ఆలోచించి అప్పుడు ఈ వేదాలలో ఉన్న సారానంతటిని ఆయన రంగరించి మహాభారతం రచించారు. కాబట్టి మహాభారతంలో ఈ వేద సారం అంతా ఉందట. అందుకని మహాభారత గ్రంథాన్ని పంచమ వేదం అని కూడా అంటారు. అలా అందరికీ ఆ గ్రంథసారాన్ని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత ఇంకా ఆయన మనసులో చింత మిగిలిపోయిందట. ఇంకా ఏదో నేను చేయాల్సింది ఉంది, ఇంకా నేను సరిగ్గా చేయలేదు. మహాభారతం రచించిన తర్వాత కూడా ఇంకా నేను చేయాల్సింది ఏదో ఉంది అని ఆయన అనుకుంటూ ఉంటే అప్పుడు నారదులు ఆయనకి సలహా ఇచ్చారు. మీరు భారతం రచించారు మహర్షి, కానీ భగవంతుడి ప్రేమని ఇంకా మీరు విస్తృతంగా తెలియజేస్తే బాగుంటుంది అని అంటే అప్పుడు ఆయన మహాభాగవతాన్ని రచించారు. వారు రచించిన వ్యాస భగవానుడు రచించినటువంటి 18 పురాణాలలో
మహాభాగవతం చాలా ఉత్కృష్టమైనటువంటిది. కారణం ఏంటి అని అంటే ఆధ్యాత్మిక సాధనలకి రామాయణం, భాగవతం ఈ రెండు గ్రంథాలనే ఇప్పటి వరకు మన పూర్వీకులు కానీ మనం కానీ దాన్ని చదువుతూ ఉంటాం, అధ్యయనం చేస్తూ ఉంటాం. మన బాబా గారు కూడా వారి శరీరం విడిచిపెట్టడానికి ముందు 2 పర్యాయాలు రామ విజయం అనే గ్రంథాన్ని శ్రవణం చేశారు కదా, మనకు తెలిసిందే కదా. అలాగే చాలా మంది చేత భాగవతాన్ని బాబా గారు అధ్యయనం చేయించారు కదా. అది కాకాసాహెబ్ దీక్షిత్ కావచ్చు, బాబుసాహెబ్ జోగ్ కావచ్చు, మద్రాస్ సన్యాసి విజయానంద్ కావచ్చు. కాబట్టి రామాయణం, భాగవత గ్రంథాలు ఒక ఆధ్యాత్మిక సాధకుడికి మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి, చూపిస్తూ ఉంటాయి. అలా దాన్ని ఆశ్రయించిన భక్తుల్ని ఉద్ధరిస్తాయి. కాబట్టి అలా ఇప్పుడు మా భాగవత గ్రంథాన్ని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చి ఈ భాగవత గ్రంథంలో భగవంతుడు, భక్తి, భక్తుడు ఈ ముగ్గురు గురించి ఆయన చాలా వివరించారు. అంటే భగవంతుడిని ఒక భక్తుడు ఎలా ఆశ్రయించాలి, ఆ భక్తి లక్షణాలు ఏంటి, ఆ భక్తిని ఎలా మనం సంతరించుకోవచ్చు అన్న విశేషాలని క్షుణ్ణంగా భాగవతంలో తెలపబట్టి అందరికీ ఆ ఆధ్యాత్మిక సాధన అందుబాటులోకి వచ్చింది. కాబట్టి అది తిరిగి వ్యాస మహర్షులు చేసినటువంటి పెద్ద లోకోపకారం. అలా ఒక ఆర్య సూక్తి ఉంది, బహుజన హితాయ బహుజన సుఖాయ. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన ఉన్నటువంటి జీవులందరూ కూడా కేవలం లోక కళ్యాణం కోసం, సమస్త జీవరాశి యొక్క అభ్యుదయం కోసం మాత్రమే వాళ్ళు జీవిస్తారు. కాబట్టి అటువంటి లోక కళ్యాణాన్ని, అందరికీ శ్రేయస్సుని కలిగించడాన్ని, ఆ ఆదిశక్తిని ఆచరించి చూపించారు వ్యాస భగవానులు. కాబట్టి అలా లోకోద్ధరణకి ఆయన చేసిన ప్రయత్నం ఉంది. లోకానికి భగవంతుడి తత్వాన్ని, భక్తిని ఎలా సంతరించుకోవాలో ఆ సత్యాల్ని తెలిపారు. కాబట్టి ఈయన జగద్గురువు అయ్యారు. అందుకు వ్యాస భగవానుడు, వ్యాస మహర్షి వ్యాస భగవానులు అయ్యారు, ఆయన గురువు కూడా అయ్యారు. కాబట్టి వారి జయంతిని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. కాకుంటే ఆయన ఏ కార్యం అయితే వారు చేశారో బహుజన హితాయ బహుజన సుఖాయ అని, అదే లోక కళ్యాణం, అదే ఉద్ధరణ కొనసాగించే గురువులందరూ కూడా ఇదే కోవకు చెందుతారు. కాబట్టి గురువు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక తత్వం. మన సచరిత్ర కూడా చెప్పింది కదా, విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల శ్రేయస్సు కోసం సగుణ సాకార రూపంతో షిరిడి క్షేత్రంలో సాయిబాబాగా అవతరించింది. కాబట్టి శ్రీపాద శ్రీవల్లభుల వద్ద నుంచి నరసింహ సరస్వతి స్వామి, అక్కలకోట మహారాజ్, మాణిక్య ప్రభు, మన సాయి సమర్థులు సమర్థ రామదాస్ గారు, అంతకన్నా ముందు తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్, ఇంకా అక్కడి నుంచి రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, తర్వాత మన గొలగముడి వెంకయ్య స్వామి గారు వరకు గురువులు అవతరిస్తూనే ఉన్నారు కదా. వారందరూ చేసేది లోకోద్ధరణే కదా, మనకు జ్ఞానాన్ని బోధించే ఆ పనిలోనే కదా వాళ్ళు మరి మగ్నమై ఉండేది. వీళ్ళందరూ కూడా ఆ గురువు తత్వం నుంచి వచ్చినటువంటి వారే. కాబట్టి ఈరోజు అంటే వ్యాసుల జన్మదినం అయినటువంటి ఈ రోజున మన గురువుని మనం స్మరించుకుంటే, మన గురువును మనం కీర్తించుకుంటే, మన గురువును మనం ఆరాధించుకుంటే, ఇది ఆ గురు తత్వాన్నే మనం ఆరాధించినట్లు. అందరి గురువుల దీవెనలు, అనుగ్రహం, ఆశీస్సులు మనకు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఒక్కొక్కరు ఒక్క గురువుని ఆశ్రయించున్నాం, మన బాబాను ఆశ్రయించున్నాం, ఇంకొకరు వేరే గురువుని ఆశ్రయించుంటారు. అలా ఎవళ్ళ గురువుల్ని వాళ్ళు ఈరోజు ఆరాధించుకోవడం, స్మరించుకోవడమే ఈరోజు ఘనంగా మనం గురు పౌర్ణమి జరుపుకోవడము అని అంటే. అందులో భాగంగానే రకరకాల కార్యక్రమాలు మందిరాల్లో చేస్తూ ఉంటారు, వాటిలో మనం పాల్గొంటూ ఉంటాం. సరే, మనకు తెలిసిన ఘనంగా జరుపుకునే కార్యక్రమం ఏంటి అని అంటే, సచ్చరిత్ర పేర్కొన్నట్టుగా నిజమైన ఆరాధన ఏంటి, బాబా గారి స్మరణ, భజన, కీర్తన అంటే ఇంద్రియాలన్నిటినీ చెవులలో నిలుపుకొని గురువు యొక్క మహిమని, గురువు యొక్క లీలలు, బోధలను శ్రవణం చేయటమే సాయి గురువు యొక్క నిజమైన భజన, కీర్తన. అదే వారి
ఆరాధన అని మనకు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కాబట్టి బాబా గారి నామస్మరణ చేసుకున్నా, లేదా బాబా గారి గుణాలు మనం స్మరించుకున్నా, బాబా గారి లీలలు బోధలు మనం స్మరించుకుంటే ఈరోజు ప్రేమగా గురువు ఎంతో అనుగ్రహిస్తారు. కాబట్టి ఎందుకు ఈ వ్యాస భగవానుల జన్మదినం రోజున గురువుల్ని అర్చించుకుంటారు, గురువుల్ని స్మరించుకుంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టే వ్యాసుల జన్మదినం వ్యాస పౌర్ణమి అయింది, గురు పౌర్ణమి అయింది. ఇక ఈ గురు పౌర్ణమి రోజున అసలు వాస్తవానికి 1909 సంవత్సరంలో షిరిడీలో తొలిసారి ప్రారంభమైంది ఈ గురు పూజా ఉత్సవం. ఒకసారి శ్రీరాములు గారు మనకు చాలా కేటగారికల్గా అన్ని ఆయన వివరాలను చెప్పున్నారు మనకు. ఒక గురు పౌర్ణమి రోజున 1909 సంవత్సరం ప్రారంభమైనాయి షిరిడీలో ఈ గురు ఆరాధన ఉత్సవాలు. ఈ గురు పౌర్ణమి రోజున బాబా గారే సూచించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఘనంగా అవి జరుగుతూ ఉన్నాయి. 1916 సంవత్సరంలో గురు పౌర్ణమి రోజున జరిగిన ఒక సంఘటనని, అంటే ఇంచుమించు 109 సంవత్సరాల క్రితం షిరిడీలో ద్వారకామాయిలో బాబా గారి సమక్షంలో ఏం జరిగిందో ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటాం. మన సచ్చరిత్ర 3వ అధ్యాయంలో ఉన్నది ఈ సంఘటన. అప్పుడు హేమంత్ పంత్ గారు ఆయన రిటైర్ అయ్యారు. కాబట్టి ఆయనకి సరే పెన్షన్ ఏదో గవర్నమెంట్ వారు ఇంత అని ఆయనకి నిశ్చయించారు. కానీ అప్పటి వరకు వస్తున్న ఆదాయం రాదు కదా, అంత జీతం రాదు కదా, పెన్షన్ అంటే సగం తగ్గిపోద్ది కదా. కాబట్టి మరి ఆ తక్కువ రాబడితో ఎలా కుటుంబాన్ని మనం నెట్టుకొని వెళ్ళగలం, ఏదన్నా వేరే ఉద్యోగం చేస్తే ఏదన్నా బాగుంటుందేమో అనే ఆలోచన ఆయన మనసులో కూడా ఉండింది. ఆ గురు పౌర్ణమి రోజున 1916 సంవత్సరంలో భక్తులందరూ గురువు అయినటువంటి బాబా గారిని పూజించుకున్నారు. వాళ్ళల్లో అన్నా చించనికర్ ఉన్నారు. అన్నా చించనికర్ బాబాతో అన్నారు, దేవా మన హేమంత్ పంత్ రిటైర్ అయ్యారు కదా, మరి ఆయనదేమో పెద్ద కుటుంబం కదా, ఇప్పుడు వచ్చే రాబడి ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎలా సరిపోతుంది? కాబట్టి అతనికి ఏదైనా వేరే ఉద్యోగాన్ని ఇప్పించండి, అతడిపై కరుణ చూపండి అని అడిగారు. అంటే చూడండి, హేమంత్ పంత్ సమస్యని సాటి భక్తులు ప్రస్తావించారు బాబా గారి వద్ద. ఇది బాబా గారికి చాలా ఇష్టం. మన సమస్యను మనం చెప్పుకోవడం ఒకటి, కానీ మన సమస్య కోసం సాటి భక్తులు చెప్పుకోవడం బాబా గారికి చాలా ఇష్టం. ఎందుకంటే సాటి భక్తుల మీద ప్రేమతోనే కదా మనం చెప్పగలిగేది. అట్లా భక్తుల మధ్య ఇటువంటి ప్రేమానుబంధం ఉండటం బాబా గారికి చాలా ఇష్టం. అప్పుడు బాబా గారు ఇచ్చినటువంటి జవాబు బోధే. బాబా గారి ప్రతి మాట ఒక మంత్రమే. మంత్రం అంటే మన మనసుకి రాగద్వేషాల నుంచి, బంధాల నుండి, ప్రాపంచిక బంధాల నుండి ముక్తిని కలిగించేది మంత్రం. బాబా గారి ప్రతి మాట అలాంటి మంత్రమే. అందుకే సచ్చరిత్ర అంటే అది బాబా గారి వరాల జల్లు అని ఎన్ని పర్యాయాలు మనం చెప్పుకున్నా అది ఆ తృప్తి తీరదు, తనివి తీరదు. ఆ వరాల జల్లు అని చెప్పుకోవడం చాలా ఇష్టం. ఇక్కడ బాబా గారి బోధ ఏంటి? బాబా గారు చెప్తున్నారు, ఇతడికి ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది. అతడి ఇంట అన్న పళ్ళాళ్ళు ఎప్పుడు నిండి ఉంటాయి. యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నావాడై ఉంటే ఇతడి ఆపదలన్నిటినీ నేను హరించి వేస్తాను. అలాగే ఎలా ప్రవర్తిస్తే మాత్రం చెడిపోయేది ఏముంది అని అనుకునేవారు మూర్ఖులు. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా గురువు చెప్తున్నారు. ఎలా ప్రవర్తిస్తే మాత్రం ఏం చెడిపోయేది ఏముంది అని అనేవారు మూర్ఖులు. ధర్మాచరణను త్యజించిన వారి సహవాసాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వారు కనుక ఎదురైతే వారిని భయంకరులుగా తలచి ప్రక్కకు తొలగిపోవాలి. వారి నీడలోనైనా ఉండకూడదు. ఎన్ని కష్టాలనైనా మనం భరించాలి. ఏ రుణానుబంధం లేకుండా ఎవ్వరు మన వద్దకు రారు. అది శ్వాన సూకరాలైనా దోమలైనా అంతే. కాబట్టి ఎవరిని చీచి
పొమ్మని తరివి వేయకండి అని చెప్తూ కంక్లూజన్ ఏమిచ్చారంటే, ఇకపై ప్రేమతో భక్తి భావంతో నా సేవ గనక చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి ఇతడికి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది. నువ్వేదో ఉద్యోగం అంటున్నావు, కాస్త జీతం అంటున్నావు, కాబట్టి నా సేవ కనుక చేస్తే దేవాది దేవునికి కరుణ కలుగుతుంది, ఇతడికి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది, నిధినే ఇస్తానంటున్నాడు బాబా. ఇది బాబా గారు చెప్పినటువంటి సమాధానం. దీన్నే ఈరోజు మన బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకి బాబా గారి సేవ అనే అంశాన్ని మనం చర్చించుకున్నాం. ఇప్పుడు నా సేవ చేయని అన్నారు కదా బాబా గారు. అసలు బాబా గారి సేవ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనే అంశం మనం చర్చించుకుంటే, ఇదే 3వ అధ్యాయంలో బాబా గారు చాలా స్పష్టంగా చెప్పారు. మధ్యాహ్నం హారతి అయిన తర్వాత అందరూ భక్తులు వీళ్ళకి వెళ్ళబోతుంటే ఆయన ఆపి చెప్పారు, ఈ చరాచర సృష్టిలో నేనే నిండి వ్యాపించి మిగిలి ఉన్నాను, నా స్థానం మీ హృదయంలోనే, ఇలా నేను మీ అంతర్యామిని, మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీరు చేసే పనులన్నీ నాకు ఎప్పుడు తెలుస్తూ ఉంటాయి అని సదా గుర్తుపెట్టుకోండి. ఇలా తెలియజేస్తున్నా, నేను మీ హృదయంలోనే నివసిస్తున్నాను, ఇలా నేను మీ అంతర్యామిని, ఇలా నేను మీ అందరికీ స్వామిని అని చెప్పి నేనే ఈ చరాచర సృష్టిలో అన్నింటా వ్యాపించి నిండి మిగిలి ఉన్నాను. ఈ సృష్టిని పరమేశ్వరుడు ఏర్పాటు చేస్తే దానిని సూత్రధారినై నేను నడిపిస్తూ ఉన్నాను. పరమేశ్వరుడు ఆయనే, సృష్టి స్థితి లయ కారకుడు ఆయనే. నేను అని చెప్పుకోకుండా పరమేశ్వరుడు భగవంతుడు స్థాపించాడు, ఏర్పాటు చేశాడు ఈ సృష్టిని, నేను సూత్రధారినై నడిపిస్తున్నాను అని చెప్పారు కదా. అక్కడ ఏం చెప్పారు ఆయన, చరాచర సృష్టిలో అంటే ప్రతి జీవరాశిలోనూ జీవం లేనటువంటి స్థిరంగా ఉండేటువంటి వాటిలో కూడా అన్నిటిలో నేనే ఉన్నాను, వ్యాపించి నిండి మిగిలి ఉన్నాను. కాబట్టి ఆయన లేనిది ఎక్కడ, ఆయన కానిది ఎక్కడ? ఇది భగవంతుడు, ఏకమేవ అద్వితీయం. భగవంతుడే విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు. 20వ అధ్యాయం చెప్పింది కూడా, ఈశావాస్యోపనిషత్తు చెప్పిన సత్యం కూడా ఇదే కదా. ఇది బాబా గారు చెప్పారు. ఇది బాబా గారు చెప్పడమే కాదు, ఆయన ఎన్నో అనుభవాలు కూడా ఇచ్చారు. ఈ మాట చెప్తూ, అలా నేను అన్నిట్లోనూ అందరిలోనూ నేను చైతన్యంగా ఉన్నాను కదా, అలా సృష్టిలోని చరాచరాలన్నిట్లో వ్యాపించి నిండి మిగిలి ఉన్నటువంటి నా చైతన్య ఘన స్వరూపం వైపుకి, ఆ నా స్వరూపం వైపుకి మీ మనోవృత్తిని మళ్లించడమే నా సేవ, అదే నా భక్తి అన్నారు. కాబట్టి బాబాగా చెప్తున్నారు మన సేవ అంటే ఏంటి అని అంటే, మన మనోవృత్తిని వారి స్వరూపం వైపుకి మళ్లించమంటున్నారు. ఎలా ఉన్న స్వరూపం అంటే, అదిగో సృష్టిలో ఉండే ప్రతి స్థిర చరాలలోనూ అది వ్యాపించి ఉంది. దాని ఉద్దేశం ఏమని, అందరిలోనూ ఉన్న బాబా గారి వైపుకే మన మనోవృత్తిని మళ్లించమంటున్నారు. అంటే సమస్తంలోనూ బాబా గారినే దర్శించమంటున్నారు, సమస్తాన్ని బాబా గారిగానే భావించమంటున్నారు. అలా భావిస్తూ మన మనోవృత్తి, మన మనసు ఏం చేస్తుంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచనలు రకరకాలుగా కలవచ్చు, రకరకాలుగా అంటే వ్యక్తుల్లో ఉండేటువంటి బలహీనతలతో కామమో, క్రోధమో, లోభమో, మోహమో, మదమో, మత్సరమో, రాగం, ద్వేషం, ఇట్లాంటి అన్ని భావాలు కూడా మిళితమై ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్క భావంతో మనం చూస్తూ ఉంటాం. కొందరు ఓ రకంగా చూస్తాం, ఇంకొందరిని ఇంకో రకంగా చూస్తాం. కొందరు కాదు అంటే మనం వేరైతే కదా ఇతరులను మనం వేరే వాళ్ళు అనుకుంటాం. బాబా చెప్తుంది అదే, అందరిలో నేనే వ్యాపించున్నాను కదా. ఉన్నప్పుడు ఇక రెండో వాళ్ళు ఎవరు ఉన్నారు? ఉన్నది ఒకరే, అది నేనే. మనలో ఉన్నది ఆయనే, సమస్తంలో ఉన్నది ఆయనే అని కనుక మనం గ్రహించగలిగితే ఇంకా ఎవరి పట్ల నీకు రాగం ఉంటుంది, ఎవరి పట్ల ద్వేషం ఉంటుంది, దేన్ని కోరుకోవాలి, ఎవరి మీద కోపడతావు, ఇక లోభం దేనికి, ఇక మోహం ఎందుకు, మదం ఎందుకు ఉంటుంది, మత్సరం ఎందుకు ఉంటుంది? ఇవన్నీ తొలగిపోవడానికే, అంటే ఇవన్నీ తొలగించుకోవడమే నా సేవ అని చెప్తున్నారు బాబా. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేస్తుంటాం. మన స్వభావాన్ని బట్టి, మన శ్రద్ధను బట్టి, ప్రేమను బట్టి, నిష్టను బట్టి, భావాన్ని బట్టి
ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ ఇస్తారు బాబా. ఆ రోజుల్లో కూడా హేమంత్ పంత్కి ఆయన వాస్తవమైన సంఘటనలు, కథలు, అనుభవాలు నువ్వు సేకరించు, నా కథను నేనే రాసుకుంటాను అన్నారు. ఆయన అలా ఆ సంఘటనలు ఆయన్ని సేకరిస్తూ ఉన్నారు. దీక్షిత్ గారికి నువ్వు వెళ్ళి ఉదయం భాగవతాన్ని, సాయంత్రం భావార్థ రామాయణాన్ని అధ్యయనం చెయ్యి అన్నారు. ఆయనకి ఇచ్చిన సేవ అది. దానాసాహెబ్ చంద్రకర్ ఉన్నారు, ఆయనకి తమ గురించి ప్రచారం చేసుకునే సేవనిచ్చారు. దాసగానికి కూడా అలాంటి సేవను ఇచ్చారు. బూటి గారికి మందిరాన్ని నిర్మించమని ఆ సేవనిచ్చారు. శ్యామకి తమ వద్దకు వచ్చే భక్తులందరి సమస్యలు తెలుసుకుని వాళ్ళందరికీ సేవ చేస్తూ వాళ్ళందరినీ బాబా గారి దగ్గర తీసుకొచ్చే ఆ సేవ ఇచ్చారు. అలా ఒక్కొక్కరికి రాధాకృష్ణమాయికి ఇదో సంస్థానాన్ని ఏర్పరిచే సేవనే ఇచ్చారు. ఆయన బాలాజీ నేవస్కర్ ఏదో బాబా గారు తిరిగే వీధులు అవన్నీ ఊడ్చే సేవని ఆయనకి ఇచ్చారు. ఆయన తర్వాత రాధాకృష్ణమాయి ఆ పని చేశారు. వారి తర్వాత అబ్దుల్లా ఆ పని చేశారు. ఇవన్నీ మనం చదువుకున్నాం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ బాబా గారు ఇచ్చారు. ఇప్పుడు కూడా చాలామంది మందిరాలు కడుతుంటారు, గ్రంథాలు రచిస్తుంటారు, భజన చేసే వాళ్ళు ఉంటారు, నామం చెప్పేవాళ్ళు ఉంటారు, పారాయణ చేయించే వాళ్ళు ఉంటారు. మన చంద్రశేఖర్ గారి లాగా పారాయణ చేసేవాళ్ళం మనం ఉన్నాం. సత్సంగం చేసేవాళ్ళు ఉంటారు, సత్సంగం వినేవాళ్ళు ఉంటారు, హారతలు పాడుకునే వాళ్ళు ఉంటారు, హారతల్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు. ఇవి కాక ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు, బాబా గారి నామాన్ని రచించే వాళ్ళు ఉంటారు, తరచు షిరిడీకి పోతూ వస్తూ ఉండేవాళ్ళు ఉంటారు, మందిరాల్లో రకరకాల సేవలు చేసే భక్తులు ఉంటారు. ఇలా ఇంతమందికి బాబా గారు ఇన్ని సేవలు ఇచ్చినప్పటికీ అంతర్గతంగా ఉన్న భావం ఏంటి? మనకి ఏ సేవను ఇచ్చారో ఆ సేవను చేసుకుంటూ చేసుకుంటూ ఆ క్రమంలో మన మనసులో ఉండే మనోవృత్తిని వారి వైపుకి మరలించడమే. అంటే మనలో ఉండే బలహీనతలనండి, చెడు సంస్కారాలనండి, లేదా అరిషడ్ వర్గాలనండి, అజ్ఞానం అనండి, వీటన్నిటినీ మనం తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉండటమే అది బాబా గారి సేవ. అదే ఇవన్నీ చేసుకుంటే మన కదా ప్రయోజనం, మన కదా మన శ్రేయస్సును పొందేది. అలా మన శ్రేయస్సుని మనం పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే అది బాబా గారి సేవ అంటున్నారు, అదే నా భక్తి అంటున్నారు. కాబట్టి బాబా గారి ప్రతి పని, ఆయన ప్రతి మాట మన శ్రేయస్సు కోసమే అహర్నిశలో ఆయన ప్రయత్నిస్తూనే ఉంటారు. బాబా గారు మరి సమస్త జీవరాశిలో ఆయనే ఉన్నాను అన్నారు కదా. ఒక 2-3 ఉదాహరణలు చూద్దాం. తర్కడ్ గారి భార్య అనుభవాన్ని చూస్తే 9వ అధ్యాయంలో ఆవిడ ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఒక కుక్క వచ్చింది. ఆవిడకి విస్తరలు అన్ని వడ్డించున్నారు. ఆ విస్తరలో ఉండే ఒక రొట్టె మొక్కల సగాన్ని ఆ కుక్కకి ఆవిడ ఇచ్చారు. ఆ కుక్క రొట్టె మొక్క తినింది. అదే సమయంలో ఒంటి నిండా బురదతో ఉన్న ఒక పంది వచ్చింది. ఆవిడ ఆ పందిని పట్టించుకోలేదు. మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాయి, ద్వారకామాయికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బాబానే ఆవిడ పిలిచి చెప్పారు, అమ్మా ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు, ఆకలితో వేకలు పడుతూ ఉన్నా నా ప్రాణాలని నువ్వు నిలిపావు. నేను ఈరోజు గొంతు వరకు తిన్నానమ్మా, చాలా తృప్తిగా ఉంది, నాకు ఇంకా తేనుపులు వస్తూ ఉన్నాయి. రోజు ఇలాగే నువ్వు చేస్తూ ఉండు. ఆమెకు అర్థం కాదు, ఇదే మనకి పనికి వచ్చేది. నా దయాగుణాన్ని చూడు, ఆకలిగా ఉన్న వాళ్ళకి ముందు పెట్టాలి, మనం తర్వాత తినాలి. ఇవన్నీ చెప్తుంటే ఈవిడ ఆశ్చర్యపోయారు. నేను బాబా గారికి భోజనం పెట్టడం ఏంటి? నేనే వెళ్ళి పుట్టకొళ్ళ ఇంట్లో నేను భోజనం చేస్తూ ఉంటే, వాళ్ళు ఏది పెట్టారో దాంతో నేను భోజనం చేస్తూ ఉంటే, నేను బాబా గారికి ఎలా నేను భోజనం పెట్టాను అడిగారు బాబాని. బాబా నేను మీకు ఎలా తిండి పెట్టాను బాబా అంటే, అవునమ్మా నువ్వు భోజనం చేస్తున్నావు కదా, ఆ సమయంలో ఒక ఆకలితో ఒక కుక్క వచ్చింది కదా, నువ్వు రొట్టె మొక్కలు ఇచ్చావు కదా, కుక్క రొట్టె మొక్క తినింది కదా, దాని ఆకలి తీరింది కదా, అదే నా ఆకలి కూడా తీరినట్టు. ఆ కుక్కతో నాకు ఏకాత్మత. అప్పుడు పంది వచ్చింది కదా, ఆ పందితో కూడా నాకు దాని ఆత్మ నా ఆత్మ ఒకటే.
అన్నారు బాబా. అప్పుడు ఈవిడ మనసులో అలాగైతే ఇక్కడ తిరుగుతూ ఉన్న కుక్కలు, పిల్లులు, ఆవులు, పందులు ఇవన్నీ కూడా బాబాయేనా అని మనసులో అనుకున్నారు. వెంటనే బాబా, అవునమ్మా, నేను ఒకప్పుడు కుక్కగా, ఇంకొప్పుడు పందిగా, పిల్లిగా, గోవుగా, నేనే చీమగా, దోమగా, రకరకాలుగా నేను ఇక్కడే చరిస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైతే ఆకలితో వేకలు పడుతూ ఉన్న వారికి ఆహారం అందిస్తారో అది నాకు మీరు ఆహారం అందించినట్లే. అదిగో ఆ కుక్క తింటే నేను తిన్నట్టే కదా. కాబట్టి అందరూ సర్వత్రా సమస్త జీవరాశిలోనూ నన్ను చూసేవాళ్లే నాకు ప్రీతిపాత్రులు అని తెలుసుకో. నీవు భేద బుద్ధిని త్యజించు, ఇలాగే నన్ను భజించు అని బాబా చెప్పిన మాట. అక్కడ ఈ రెండు అనుభవాలు వచ్చేసాయి. ఏంటి, ఆవిడ మనసులో ఏమనుకున్నారు అది బాబా గారు తెలిపారు. అంటే ఆ బాబా గారు ఆవిడలో ఉన్న అంతర్యామి. ఎలాగైతే బాబా గారు ఆవిడకి అంతర్యామో మనకు అలాగే బాబా గారు అంతర్యామి. ఎన్నిసార్లు మన మనసులో ఉండే భావాన్ని బాబా గారు తెలియచేయట్లేదు? మనందరి అనుభవం కూడా అదే కదా. కాబట్టి బాబా గారు మనలో ఉండే ఆత్మ. ఇది తేటతెల్లం. కాకుంటే ఎలాగైతే మనలో ఉన్నారో అందరిలో కూడా బాబా ఉన్నారు అని గ్రహించడంలో మన సాధన సంపత్తి సరిపోవడం లేదు. ఆ ప్రకారంగా మనం ఆచరించలేకపోతున్నాం. అలా సమస్త జీవరాశులను బాబా గారిని మనం దర్శించుకోవాలని, బాబా గారితో మనం ఎలా ప్రవర్తిస్తామో సమస్త జీవరాశితోనూ అలాగే ప్రవర్తించమని బాబా గారి సూచన. కానీ మనం అందుకు భిన్నంగా మనం పనిచేస్తుంటాం. బాబా గారి బోధ సత్యం, దాన్ని మనం ఆచరించలేకపోతున్నాం అంతే. కాబట్టి బాబా గారు మన అందరిలో ఉన్న ఆత్మ అనేది తెలుస్తుంది. రెండోది, కుక్కతో నాకు ఏకాత్మత, పందితో నాకు ఏకాత్మత. అంటే సమస్త జీవరాశులను బాబా గారే ఉన్నారు. కాబట్టి అన్నిటి ఆయనే ఉన్నారు, అందరిలోనూ ఆయనే ఉన్నారు. అదిగో మైనతాయికి 33వ అధ్యాయంలో ఆవిడ కాన్పు ప్రసవ సమయంలో వేదన పడుతున్నప్పుడు కూడా బాబా గారే ఆయన్ని రామగిరి భువాని పంపి ఆ స్టేషన్ నుంచి, జలగాం స్టేషన్ నుంచి నానసర్ చంద్రకూర్ ఉండే వాళ్ళ గృహం వరకు కూడా, జామ్నీర్ వరకు కూడా, ఇంటి వరకు కూడా ఆయన తీసుకెళ్లారు కదా. గుర్రం ఆయన అయ్యారు, టాంగా బండి ఆయన అయ్యారు, సిపాయి ఆయన అయ్యారు, మంచినీరు, ఆడుపండ్లు, అప్పాలు అన్నీ తామే అయ్యారు. అలా ఆ సమస్తంలో కూడా ఆయన ఉన్నారని అక్కడ కూడా మనకు తెలుస్తుంది. అలా అన్నిట్లో ఆయనే ఉన్నారు అని బాబా గారు ఇచ్చిన అనుభవం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అలా సమస్త జీవరాశిలోనూ బాబా గారే ఉన్నారు అని మనం దర్శించుకోగలిగితే బాబా గారి కోరిక ప్రకారం అదే జ్ఞాన ప్రాప్తి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనలో నేను శరీరం అనే భావన పూర్తిగా తొలగిపోతే కానీ, నేను ఆత్మనే అని మనం గ్రహిస్తే కానీ సమస్తంలోనూ ఉన్నది ఆత్మే అని గ్రహించలేం కదా. కాబట్టి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకోవడమే జ్ఞాన ప్రాప్తి. ఇలా ఆ జ్ఞాన ప్రాప్తిని పొందేందుకు నిరంతరము మనం చేసేటువంటి సాధనే వారి సేవ. ఇదే విషయాన్ని హేమంత్ పంత్ గారు తెలిపారు. అహంకారాన్ని గనక బాబా గారి శరణాల వద్ద సమర్పిస్తే అపారమైన సుఖం కలుగుతుంది. అహంభావం తొలగిపోతే ప్రపంచమే సుఖమయమవుతుంది. ఇదే బాబా గారు చెప్పిన మాటకి కనెక్షన్. బాబా గారు ఏమన్నారు? నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది అన్నారు. హేమంత్ పంత్ ఏమంటున్నారు? అహంభావం కనుక తొలగిపోతే ప్రపంచం సుఖమయమవుతుంది అంటున్నారు. కాబట్టి బాబా గారి సేవ కనుక హేమంత్ పంత్ చేస్తే ఏ సేవ ఇచ్చారు ఆయనకి? అదిగో మనం చెప్పుకున్నట్టుగా వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు సేకరించు, నా గ్రంథాన్ని నేనే నా భక్తుల కోసం రచించుకుంటాను అన్నారు. అలా అతడు గ్రంథాన్ని కనుక రచిస్తే, ఆ గ్రంథాన్ని మనలాంటి వాళ్ళం ఆశ్రయిస్తే ఎటువంటి ప్రయోజనం మనకిస్తుంది ఆ గ్రంథం అంటే, ఇదిగో మనలో ఉండే అహంభావం, అహంకారం తొలగిపోతుంది, అహంభావము తొలగిపోతుంది.
అహంకారం అంటే నేను కర్తని, నేను గొప్పవాడిని, నా వల్ల ఇదంతా జరుగుతుంది అని మనలో ఉండేటువంటి అహంకార స్ఫురణ, అదే అహంకారం. అహంభావం అంటే నేను శరీరం, నేను ఈ నామరూపాలకి పరిమితం అన్న భావనే అహంభావం. ఈ అహంభావమే అజ్ఞానం. కాబట్టి ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని ఆశ్రయిస్తే క్రమక్రమంగా అహంకార స్ఫురణ తొలగిపోతుంది, చివరికి అహంభావం పూర్తిగా తొలగిపోతుంది. అహంభావం తొలగిపోతేనే ప్రపంచమంతా సుఖమయం అవుతుంది. బాబాగారి మాటలు అదే ఉంది, హేమంత్ పంత్ గారు చెప్పింది కూడా అదే ఉంది. కాబట్టి సచ్చరిత్ర అనే గ్రంథం ఎప్పుడైతే బాబాగారు వారు ఆ సశరీరంతో ఉన్నప్పుడు అప్పటి భక్తుల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేశారో, వారు దేహాన్ని త్యాగం చేసిన తర్వాత కూడా ఆ కర్తవ్యం కొనసాగించబడుతూ ఉంది, కొనసాగించబడుతూనే ఉంటుంది సృష్టి ఉన్నంత వరకు. ఎలా? సచ్చరిత్ర ద్వారా. కాబట్టి సచ్చరిత్ర నిత్య పారాయణ, శ్రవణం, మననం, చింతన, పరిశీలన, అధ్యయనం, ఆచరణల ద్వారా, నిధిధ్యాసన ద్వారా మనలో క్రమక్రమంగా అహంకారం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగే కొద్దీ మనలో ఉండేటువంటి కోరికలలో మనం చేసేటువంటి కర్మలు, రాగద్వేషాల వల్ల వచ్చేటువంటి అరిషడ్ వర్గాలు, అన్ని రకాల బంధాలు తొలగిపోయి చివరికి బంధ విముక్తి, అదే ముక్తి కలుగుతుంది. అదే జ్ఞాన ప్రాప్తి. అప్పుడే ప్రపంచం సుఖమయమవుతుంది అని ఆ హేమంత్ పంత్ గారు చెప్పిన మాట కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఇక్కడ అహంకారం అంటే నేను కర్తని అని మనం అనుకోవడమే అహంకారం. దీన్నే కదా బాబా గారు పుండలీకర్రావు విషయంలో కూడా, పుండలీకర్రావు మనకు 51వ అధ్యాయంలో వచ్చింది కదా, నిన్న చదివారా? 51వ అధ్యాయం నిన్న చదివారు. దాంట్లో ఆ కొబ్బరికాయ వాసుదేవనాథ సరస్వతి గారు ఇచ్చారు. అయ్యా, నువ్వు షిరిడీకి వెళ్ళినప్పుడు దీన్ని బాబా గారి పాదాలకి నమస్కరించి నా నమస్కారం తెలిపి ఇదిగో ఈ శ్రీఫలాన్ని వారి పాదాలకు సమర్పించు అన్నారు. అలాగే స్వామి నేను సమర్పిస్తానన్నారు. ఆ కొబ్బరికాయ తీసుకున్నారు స్వామి దగ్గర. మరి దారిలో ఏమో మనమాళ్ళు దిగినప్పుడు దాహమైంది, కాలువ గట్టుకు వెళ్ళారు. ఖాళీ కడుపుతో నీళ్లు త్రాగకూడదు అని ఎవరో చెప్పారు. కాస్త పలహారం చేద్దాం అనుకున్నారు. అప్పుడేదో కార పట్టుకులు తీసుకెళ్ళున్నారు, కార పట్టుకులు తిన్నారు. కార పట్టుకులు కాబట్టి దాంట్లో కొద్దిగా కొబ్బరి మొక్కలు కలుపుకుంటే సరిపోతుందని ఎవరో సలహా ఇచ్చారు. కొబ్బరికాయను పగలగొట్టారు, కొబ్బరి మొక్కలు అటుకుల్లో కలుపుకున్నారు, తిన్నారు, త్రాగారు, అయిపోయింది. తర్వాత చూసుకున్నారు అసలు ఏ కొబ్బరికాయను మనం పగలగొట్టాము అని. కొబ్బరికాయకు వచ్చేసరికి గుండె పగిలింది పుండలీకరావుకి. ఏ కొబ్బరికాయనైతే వాసుదేవానంద సరస్వతి స్వామి గారు బాబా గారి చరణాల వద్ద నమస్కారం చేసి సమర్పించాయా, మేము స్వాములం, మేము ఎవరికి నమస్కరించకూడదు, కానీ సాయిబాబా గారి విషయంలో ఇది ప్రత్యేకం, ఆ నియమం వర్తించదు. బాబా గారి వద్ద ఇటువంటి ఏ నియమాలు షరతులు వర్తించవు. అది ఆయన ప్రత్యేకత. బాబా గారు పట్ల నాకు ఎప్పుడు భక్తి పెరుగుతూ ఉండాలని, నన్ను మర్చిపోవద్దని నాకు మనవిగా చెప్పు. అంటే బాబాగా నన్ను ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పు, అలాగే నాకు వారి పట్ల రోజు రోజుకి ప్రేమ పెరుగుతూ ఉండాలని నన్ను ఆశీర్వదించమని చెప్పు. ఒక స్వామి, ఒక కర్మనిష్ఠులు, పెద్ద జ్ఞాని, ఆయన బాబా గారికి శ్రీఫలాన్ని పంపుతూ చెప్పిన మాటలు. అదే శ్రీఫలాన్ని పగలగొట్టేశాం, తినేసాం. అయ్యో, స్వామికి ఇచ్చిన మాట నేను నిలుపుకోలేకపోతున్నాయి, అపరాధం చేశానే. బాబా గారికి ఎలా మోహం చూపించాలా? ఆయన వద్ద అబద్ధం అని చెప్పలేం కదా. బాబా గారి వద్ద అసత్యాన్ని పలకలేము, అసత్యంతో బాబా గారి కృపను పొందలేము. అసత్యం అధోగతికి దారి, అసత్యం వలన చివరకు దుర్గతే. 38వ అధ్యాయం 138వ ఓవి. నానాసాహెబ్ చంద్రకర్ ఆ బిన్నివాలా షిరిడీకి వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలో మనం ఆ ఓవిని చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి బాబా గారు అసత్యం చెప్పలేం. కారణం ఏంటి? ఆయన అంతర్యామి, ఆయన సర్వజ్ఞులు, సర్వవ్యాపి. ఆయన తెలియకపోవడం ఏంటి? ఎంతకాలం నువ్వు దాచగలవు? అది సాధ్యం కాదు. బాబా గారు అడిగారు వెళ్ళంగానే, అయ్యా, నా సోదరుడు నాకని ఇచ్చినటువంటి నా వస్తువు ఏది? ఎలా తెలిసింది బాబా గారికి? ఆయన సర్వజ్ఞులు,
బాబా గారు వేరు కాదు, వాసుదేవానంద సరస్వతి గారు కూడా వేరు కాదు. అందరితో ఒకే ఏకాత్మత. సో బాబా నేను అపరాధం చేశాను, నేను ఇలా అది మేము పొరపాటుగా ఆ కొబ్బరికాయని పాల్గొట్టుకొని తినేసాం, కాబట్టి నేను వేరే కొబ్బరికాయ తీసుకొస్తాను బాబా, నన్ను క్షమించండి అంటే బాబా గారు చెప్పారు, కూర్చో, నువ్వు ఎన్ని కొబ్బరికాయలు తీసుకొచ్చినప్పటికీ అవైతే ఆ కొబ్బరికాయతో సమానం అయితే కాదు కదా. అయినా ఒక పనిని నువ్వు సమర్థవంతంగా నిర్వహించలేనప్పుడు అసలు ఆ పనికి ఎందుకు ఒప్పుకున్నావు? నీ మీద నమ్మకంతో నా సోదరుడు నా వస్తువును నాకు తెచ్చిస్తావని ఇస్తే నువ్వు అలా చేస్తావా? కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక పని ఒప్పుకుంటే దాన్ని ఎంతో సమర్థవంతంగా చేయాల్సిందే. చంద్రశేఖర్ గారిని గమనించండి, ఆయన పారాయణ చేస్తే తక్కినంత చేత పాటలు పాడిస్తారు. పారాయణ కూడా మొత్తం మీద లెక్క వేసుకోండి, సరి సమానంగా కొద్దిగా అటు ఇటుగా అందరికీ ఎన్ని అధ్యాయాలు రావాలో ఎన్ని ఓళ్ళు చదవాలో ఆయన దగ్గర లిస్టు తయారు చేసుకుంటారు. దాన్ని బట్టే అవకాశాలు ఆయన ఇస్తూ ఉంటారు. ఆ పనిని ఆయన శ్రద్ధగా చేస్తారు. ఆ డైరీలో మొత్తం ఆ వివరాలనే రాసుంటారు. మీరు ఎప్పుడైనా పోయినప్పుడు చూడండి, తారీఖు వైజు ఎవరు ఏ అధ్యాయం చదివారని కూడా ఆయన దగ్గర డైరీలో రాసి ఉంటారు. అలా ఆ పనిని మనం ఒప్పుకున్నప్పుడు అలా శ్రద్ధగా చేయాల్సిందే. బాబాగా చెప్తున్నారు, అయినా సరే నువ్వు అహంకారంతో ఉన్నావు, అహంకార భావంతో నేను కొబ్బరికాయ తీసుకొచ్చాను, నేను పాల్గొట్టేశాను, నేను అపరాధిని, నేను దోషిని అని అనుకుంటూ ఉన్నావు. నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టు, అహంకారాన్ని విడిచిపెడితేనే నువ్వు సుఖంగా ఉండగలవు. అయినా నా సంకల్పంతోనే కదా నువ్వు షిరిడికి నా దర్శనానికి రాగలిగావు, నా సంకల్పం ఉంటేనే కదా స్వామి నీకు ఆ కొబ్బరికాయ నీ చేతిలో పెట్టారు. ఏదన్నా మంచి కార్యం జరిగినప్పుడు అది నా వల్ల జరిగింది అని అనుకుంటున్నప్పుడు, ఏదన్నా చెడు కార్యం జరిగినప్పుడు కూడా అది కూడా నా వల్లే జరిగింది అని ఎందుకు అనుకోరు? ఇది నా తప్పు, నా పొరపాటు, అది ఇదని ఎందుకు మీరు కర్తృత్వాన్ని వహిస్తారు, అహంకారంతో ఆలోచిస్తారు? అయినా మీరందరూ నా పిల్లలు కదా, పిల్లలు కనుక తింటే అది నేను తిన్నట్టు కాదా? కాబట్టి ఇప్పటి నుంచి అహంకారం లేకుండా నువ్వు ప్రవర్తించు. అది బాబా ఇచ్చిన బోధ. అహంకారం వదిలివేస్తేనే హేమంత్ పంత్ గారు చెప్పినట్టుగా అహంకారం వదిలేస్తే పరమ సుఖం కలుగుతుంది, అపారమైన సుఖం కలుగుతుంది అన్నారు ఆయన. అదే మాట బాబా గారు చెప్పారు మన పొండలేఖరావుకి. అహంకారం విడిచిపెట్టాయా, కర్తృత్వాన్ని ఎప్పుడు నీ మీద తల మీద పెట్టుకోవద్దు, అదేదో నాకు విడిచిపెట్టు, అదే భారాన్ని నా పాదాల చెంత విడిచిపెట్టానంటే ఏ పని చేస్తున్నప్పటికీ అది మనం ఒక్కసారి బాబా గారిని గుర్తుకు తెచ్చుకొని ఆయనకి చెప్పుకొని చేసాగే ఆ అభ్యాసం కనుక చేస్తే నేను ఈ పని చేస్తున్నా అనే భావన ఎందుకు ఉంటుంది? అలా అహంకారం కనుక తొలగిపోతే అపారమైన సుఖం కలుగుతుంది అన్నారు. బాబా గారు ఎంత అహంకారం లేకుండా ఉండేటువంటి వారు, ఎక్కడైనా కూడా అన్ని చేసేవాళ్ళు వారే. అన్ని చేస్తూ కూడా జవహర్ అలీ వచ్చి, అబ్బాయి నేను గురువునయ్యా అని అంటే 5వ అధ్యాయంలో, అవునండి నేను మీ శిష్యుడిని అన్నాడు. జవహర్ అలీ ఎలా గురువు అయ్యారు బాబాకి? జవహర్ అలీయా ఆయన సచరిత చెప్తున్నట్టుగా భ్రమలతో కూడిన కుమ్మడి పండు, లోపలంతా బోలే. కానీ గురువు సాక్షాత్తు, శిష్యుడు సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి బాబా గారు. ఇటువంటి శిష్యుడికి ఆయన గురువు అయ్యారు. అయినా సరే బాబా గారు ఒకసారి నువ్వు నా గురువువి అని ఒప్పుకున్న తర్వాత ఒక శిష్యుడు గురువుని ఎలా సేవించుకోవాలో అలాగే సేవించుకున్నారు కదా, ఎక్కడ పొరపాటు రాలేదు కదా. గురువుకు సేవ చేశారు, గురువు చెప్పినట్టు విన్నారు, గురువు వెంటే ఉన్నారు. బంగారం దాని కాంతి, దాని వెలుగు, కన్ను దాని వెలుగు అవి దూరంగా ఎలా ఉండవో అలాగే ఉన్నారు కదా. అంత దగ్గరగా ఉండి ప్రత్యక్షంగా సేవించుకున్నారు గురువు అని ఒప్పుకున్న తర్వాత. ఈయన ఎప్పటి వరకు దేవిదాస్తో చర్చ జరిగి, శాస్త్ర చర్చ, అందులో జవహర్ అలీ ఓడిపోయి అతన్ని వైజాపూర్కి పంపించేశారు. అప్పుడు ఆయన పశ్చాత్తాపడి, అరే ఈ కుర్రవాడు ఇంత మంచివాడే, నేను గురువుని ఇలా అయ్యాను అని తను చేసిన తప్పుకి తనే పశ్చాత్తాపడి కొంతకాలం తర్వాత తిరిగి బాబా గారి దర్శనం కోసం వస్తారు కదా. అప్పుడు కూడా బాబా గారు అతనిని మునుపటి వలనే గౌరవించారు. అలా
అంత అహంకార రహితంగా బాబా గారు ఉండగలిగారు. అక్కడ ఒక మాట చెప్తారు సచ్చరిత్రులు హేమడ్ పంత్ గారు, ఎవరినైనా మనవారిగా చేసుకోవచ్చు, లేక మనం ఎవరి వారిగానైనా ఉండవచ్చు, ఇంతకన్నా భిన్నంగా ఉండకూడదు, ఉంటే మనం భావాన్ని తరించలేము అంటాడు. అంటే ఏమని, నాలో అహంకార స్ఫురణ ఉండిందంటే, నేను అన్న భావన ఉండిందంటే నేను అందరి వాడిని కాలేను, అందరినీ నా వాడిని చేసుకోలేను. ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే బాబాగారు ఎలాగో అందరి వారు అయ్యారో అలాగే మనం కూడా అహంకారం విడిచిపెడితేనే మనం ఎవరితో కూడా మనకు స్పర్ధలు ఉండవు, అందరినీ కలుపుకొని పోగలం, మనం కూడా కలిసిపోగలం ఎవరితో. నేను కానీ అలా ఎందుకు పోలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా దాంతో మనకు ఉన్నటువంటి అహంకార స్ఫురణే, వేరేది ఏది లేదు. ఇక్కడ రకరకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు కాక, కానీ ఉన్నదైతే అహంకారమే. చిన్న విషయమా, బాబాగారు కాబట్టి ఆయన నిరహంకారంతో వ్యవహరించారు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి, దీన్ని చెప్పుకోవాలంటే మనకు సమయం అయితే లేదు. కానీ అలాగే కాబట్టి అహంకారం విడిచిపెడితే నిజమైన సుఖాన్ని మనం పొందగలం, అపారమైన సుఖం పొందగలం. ఇంకా అహంభావం పూర్తిగా తొలగిపోతే ప్రపంచమే సుఖమయమవుతుంది అన్నారు హేమడ్ పంత్ గారు. అహంభావం అంటే నేను ఈ శరీరం అన్నదే అజ్ఞానం. కనుక అజ్ఞానం తొలగిపోతేనే ప్రపంచం అంతా సుఖమయమవుతుంది. ఎప్పుడైతే నేను శరీరం అన్న భావన తొలగిపోతుందో, నేను ఆత్మాన్ని గ్రహిస్తామో, ఇంకా మనకు కనబడే సృష్టి అంతా ఆత్మే కదా, ఇంకా వేరే వేరే సమస్యలు ఏముంటాయి. కాబట్టి బాబాగారు ఎంత నిర్హంభావంతో ఆయన వ్యవహరించారో చూడండి. బాబాగారుకి ఏమాత్రం శరీర ధ్యాసే లేదు, ఆయన పరిపూర్ణ జ్ఞాన స్వరూపులు. ప్రకటమైన రోజునే వారి స్థితి అలాగుంది. అందుకే 3వ అధ్యాయాన్ని చెప్తారు. 3వ అధ్యాయం భలే అధ్యాయం అండి, ఎన్ని విషయాలు మనకు తెలియజేస్తుందో. చైతన్య ఘన రూపమైన అల్లా మాలిక్ తప్ప ఏ ఇతర ధ్యానము లేనివారు, శాంత చిత్తులు, ఏమి అపేక్షించిన వారు, సమభావం కలిగిన వారు, నిర్హంభావం, ద్వంద్వాలకు మరియు మమకారానికి అతీతులు, అలాగే అపరిగ్రహం అని 8 గుణాలు ఉన్న బాబాగారి వద్ద అహంభావానికి తావెక్కడిది. వారు పూర్తిగా నిరహంభావులు, పూర్తిగా అద్వైతులు. ఆయన ప్రకటమైనప్పుడు ఎలా ఉన్నారు అంటే, ఒక్కసారి బాబాగారు ప్రకటమైనప్పుడు ఎలా ఉన్నారు ఆ రోజుల్లో అంటే, మనకు అహంభావం శరీర ధ్యాస ఉండబట్టి మనలో ఈ విషయ పంచకాల పట్ల మనకు ఆసక్తి ఉంటుంది, శబ్దం, స్పర్శ, రూపం, రస, వాసన. కానీ బాబాగారి స్వభావంలో గమనిద్దాం, బాబాగారి ఆచరణలో గమనిద్దాం. శబ్దం, ఆయన రోహిల్లా వచ్చి కర్కశమైన కంఠంతో కర్ణ కఠోరంగా ఆయన కల్మాను చదువుతూ ఉన్నప్పటికీ, అది ఊరు జనులందరికీ నిద్రాభంగం అయినప్పటికీ, బాబాగారు మాత్రం ఆ కల్మాను వినడంలో ఆయన తల్లీనులయ్యేవారు. తల బ్రద్దలైపోయేంత కేకలు అయినప్పటికీ ఆయన మాత్రం భగవంతుడి నామస్మరణ కల్మా అంటే దాన్ని ఆయన వింటున్నారు. అలా భగవంతుడి నామాన్ని వినేందుకే ఆయన చెవులు పనిచేస్తున్నాయి. శబ్దం, స్పర్శ. బాబాగారు ప్రకటమైన ఆ వేప చెట్టు కింద ప్రకటమైన తొలినాళ్ళలో ఎలా ఉన్నారు? నాన్న చూద్దా తల్లి చెప్పిన 4వ అధ్యాయంలో శీతోష్ణాలను సమానంగా భరించే, సహించే తపోస్థితిలో ఉన్నారు. శీతోష్ణాలను అంటే ఎండకి ఆయన చెట్టు కిందే ఉన్నారు, చలికి అక్కడే ఉన్నారు, వాన పడ్డప్పటికీ అక్కడే ఉన్నారు. అలా ఎండని, శీతోష్ణాలు రెండింటిని కూడా సమానంగా సహించగలిగే తపోస్థితిలో ఉన్నారు. అంతటి విరాగి, వైరాగ్యం యొక్క పరిపూర్ణ అవతారం ఆ కుర్రవాడు అని వాడు చెప్పింది. అందుకే కాబట్టి ఆ స్పర్శని ఆయన అలా సమానంగా ఉష్ణాన్ని, చలిని ఒకే రకంగా భరించాలంటే ఏమని? శరీర ధ్యాసే లేదు. ఇప్పుడు మరి కాస్త ఎండుంటే అబ్బో ఎండని అనుకుంటున్నాం, అబ్బో భలే ఎండండి ఈరోజు అని చెప్పుకుంటాం, ఏసీలు ఆన్ చేస్తున్నాం. రేపు చలికాలం వస్తే దుప్పట్లు, రగ్గులు, మఫ్లర్లు, మంకీ క్యాప్లు ఇవన్నీ వచ్చేస్తాయి. బాబాగారు వద్ద ఆ శరీర ధ్యాస లేదు కాబట్టి ఆయన ఎండని, చలిని సమానంగా ఆయన సహించగలిగారు, భరించగలిగారు.
రూపం. మనం రకరకాల రూపాలు చూస్తూ ఉంటాం, అందుకనే ధ్యానం చేయకపోతే ఆ రూపాలే మనకు గుర్తుకొస్తుంటాయి. కానీ బాబా గారు నా గురువు రూపాన్ని తప్ప ఇతర రూపాలను చూడడం నాకు తెలియదమ్మా, రాధాబాయి దేశ్ముఖ్తో 19వ అధ్యాయంలో చెప్పారు బాబా. కాబట్టి ఆయన గురువు రూపాన్ని మాత్రమే అవలోకించేవారు రోజల్లా. వేరే రూపాన్ని చూడటం నాకు తెలియదు అంటే సమస్తంలోనూ కూడా స్థిర చర రాశిలో కూడా స్థిర చరాల్లో కూడా ఆయన గురువునే చూసుకున్నారు. అది అనన్యమైన భక్తి. గురువు తప్ప వేరే ఎక్కడ ఎవరు లేరు అన్నటువంటి అనన్య భక్తితో గురువును ఆరాధించారు. అలా రూపం, కన్ను గురువును మాత్రమే చూసింది. శబ్దము, స్పర్శ, రూపం, రసం, జిహ్వ ఏ రోజు రుచులు కోరుకున్నారా? యాదృచ్ఛికంగా భిక్షలో ఆ రోజు ఏది లభిస్తే దాన్ని మసీదుకి తీసుకువచ్చి ఆ కొలంబాలో ముద్దలు చేసి, అప్పుడు ఆ సమయానికి మసీదుకు వచ్చినటువంటి కుక్కలు, పిల్లులు, గుడ్డివారు, కుంటివారు, దీనులు, పనిచేసేవాళ్ళు, ఇవన్నీ వీళ్ళందరూ చినంగా పోగా మిగిలితేనే దాంతో ఆయన తమ పొట్ట నింపుకున్నారు. ఎప్పుడు కూడా రుచులు కోరుకోలేదు, రుచులకి పోలేదు. అలా ఆయన జిహ్వని జయించారు. జిహ్వ మాట్లాడుతుంది, నాలుక కదా మాట్లాడడం. ఆయన ఇప్పుడు నా రోజల్లా నా గురువు నామాన్నే పలికేవాడిని, అంతే. ఎప్పుడు నిరంతరం అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని పలుకుతూనే ఉండేవారు. అలా నాలుక రుచులను జయించింది. అదే మాదిరి ఈ నాలుక ఎప్పుడు భగవంతుడి నామాన్నే పలుకుతూ ఉంది. రూపం రసం అయిపోయింది. వాసన, బాబా గారికి స్వప్నంలో కూడా విషయ వాసనలు లేవు. ఆయన కఠినమైనటువంటి బ్రహ్మచారి, మనకు సచరిత్రలో చెప్పింది. ఇలా పూర్తిగా అద్వైతులు కనుక, పూర్తి జ్ఞాన స్వరూపులు కనుక ఈ లక్షణాలన్నీ బాబా గారిలో మనం దర్శించుకున్నాం. అలాగే ధర్మపర విషయాలు చెప్పడం తప్ప ఇతర విషయాలు చెప్పడంలో సాయిబాబా ఒక్క క్షణమైన వృధా చేయలేదు. ధర్మపర విషయాలు తప్ప ఇతర విషయాలు చెప్పడంలో సాయిబాబా ఒక్క క్షణమైన వృధా చేయలేదు. బాబా గారి ముఖత వచ్చిన ప్రతి మాట మనకు ధర్మాన్ని తెలియజేసిందే. అంటే మన ప్రాపంచిక ప్రవృత్తి మనకు తెలియజేస్తూనే, ప్రాపంచిక విషయాలు మనకు ఎలా మసలుకోవాలో తెలియజేస్తూనే నెమ్మదిగా మనల్ని ఆయన నివృత్తి వైపుకి నడిపించేవారు. ఇటువంటి సమర్థులు బాబా. సమస్త జీవరాశి పట్ల ఒకటే ప్రేమ. శ్యామ కంటే ముందుగా కాశీ ప్రయాగ యాత్రలు ముగించుకొని ఎలాగైతే గైకి వెళ్ళారో అంతే ప్రేమతో ఆ 2 మేకల్ని ఆయన మసీదుకి తీసుకొచ్చుకొని తమ దగ్గర ఉంచుకోవాలనుకున్నారా లేదా? అంతే ప్రేమతో వీరభద్ర నోట్లో చెన్నబసప్పని కాపాడారా లేదా? అంటే ఆ పాము నోట్లో నుంచి కప్పని కాపాడారా లేదా? ఆ 2ని ఆ దెబ్బలాటిని విడిపించారా లేదా? అలా సమస్త జీవరాశి పట్ల బాబా గారు సమదృష్టితో ఉన్నారు. సమస్త జీవరాశిని ప్రేమించగలిగారు. ఎవరు చేయగలరా అంటే ఎవరికైతే శరీర ధ్యాస లేదో, ఎవరైతే పరిపూర్ణ జ్ఞాన స్వరూపులో, ఎవరైతే పరిపూర్ణంగా అద్వైతులో, అటువంటి వాళ్ళ వద్ద మాత్రమే ఇటువంటి ప్రేమ ఉంటుంది. అది మన గురువు గొప్పతనం. కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టుకుంటే మనకు అపారమైన సుఖం కలుగుతుంది. శరీర ధ్యాస, అహంభావం తొలగిపోతే ప్రపంచం అంతా సుఖమయమవుతుంది. సచ్చరిత్ర మనలో ఉండే అహంకారాన్ని, అహంభావాన్ని తొలగించి తీరుతుంది. మనం ఆ గ్రంథాన్ని మనం ఆచరిస్తేనే మన ఆచరణే గురువుకి మనం సమర్పించేటువంటి దక్షిణ. అదే వారి నిజమైన ఆరాధన. కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనలో ఉండే బలహీనతల్ని తొలగించుకోవాలని, గురువు చెప్పినట్టుగా మనం ఆచరిద్దాం అనే ఒక సంకల్పాన్ని చేసుకుని ఆ దిశగా మనం కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడే మనం గురు పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నట్టు. అలా గురు పౌర్ణమిని లేదా మన గురు ఆరాధనని, గురు పూజని ఘనంగా జరుపుకునేందుకు అవసరమైన భక్తిని, శ్రద్ధని, ప్రేమను, నిష్టను, భావాన్ని, సేవను, వీటన్నిటినీ సమర్థ సద్గురు మనందరికీ అనుగ్రహించాలని ఈ గురు పౌర్ణమి రోజున వారి పాద పద్మాల వద్ద ప్రార్థన చేస్తూ
శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. ఇదండి ఈరోజు ఈ గురు పౌర్ణమి రోజున బాబా గారు ఇచ్చిన స్ఫురణ మేరకు మనం చేసుకున్న సత్సంగం. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. మరొక విషయంతో ఇంకొక సత్సంగంలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.